డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు జగనన్న గోరుముద్ద యాప్ అనేది పూర్తిగా మోడిఫై చేస్తున్నారు. మరి ఈ యాప్ను హెచ్ఎమ్స్గా ఎలా దానిని వినియోగించాలి, ఇందులో ఎటువంటి కీలకమైన అంశాలు ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఐఎంఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్. మరి ఈ యాప్ అనేది ప్రధానంగా ఇందులో రెండు రకాలు ఉన్నాయండి, మీకు అర్థమవుతుంది. అది ఏమిటి అంటే మొదటిది జగనన్న గోరుముద్ద ఎండిఎంకు సంబంధించింది, రెండవది శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ ఎస్ఎంఎస్ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్. ఈ రెండు కూడా ఒకే యాప్లో ఉంటాయి. వీటిని మనం ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. అయితే ఈ అప్లికేషన్ అనేది మొబైల్లో సపోర్ట్ చేయాలి అంటే స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి, 500 MB స్టోరేజ్ స్పేస్ అయి ఉండాలి, ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.3 అయి ఉండాలి, అంతకంటే ఎక్కువైనా ఉండవచ్చు. అలాగే మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి లేదా వైఫై ఉండాలి విత్ 3G కానీ 4G స్పీడ్తో కూడా పనిచేస్తుంది. అలాగే సఫిషియంట్ మొబైల్ డేటా ఉండాలి, ఎందుకంటే ఫొటోస్ మనం అప్లోడ్ చేయాలి, వీడియోస్ కొన్ని ఏదైనా అప్లోడ్ చేయాలి అంటే మన మొబైల్లో ఖచ్చితంగా సఫిషియంట్ మొబైల్ డేటా అనేది ఉండాలి. అయితే ఈ అప్లికేషన్ జగనన్న గోరుముద్ద అప్లికేషన్ను మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇక్కడ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు డైరెక్ట్గా యాప్ను డౌన్లోడ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ప్రధానమైన వెబ్సైట్ ఏంటి అంటే jaganannagorumudda.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏపీకే ఒక డౌన్లోడ్ ఏపీకే కనిపిస్తుంది, మీకు అక్కడ మెనూ ఆప్షన్లో కనిపిస్తుంది, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేయాలి. ఎప్పుడైతే దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు అందులో ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి. అవి ఏమిటి అంటే జగనన్న గోరుముద్ద ఎండిఎం ఒకటి, రెండవది శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ ఎస్ఎంఎస్ అనేది ఈ యాప్లో ప్రధానంగా రెండు ఉంటాయండి. అప్లికేషన్ కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయింది. ముందుగా మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మన యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ప్రిఫేస్ మనకు ముందుగా ఈ విధంగా కనిపిస్తుంది, ఐఎంఎంఎస్ అని కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ లాగిన్ అయ్యి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇందాక చెప్పుకున్న విధంగానే మనకు ప్రధానంగా రెండు విషయాలు ఇందులో కనిపిస్తాయి. ఒకటి జగనన్న గోరుముద్ద ఎండిఎంకి సంబంధించి, రెండవది శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ ఎస్ఎంఎస్కి సంబంధించి. ముందు ఈ రెండింటిలో ముందు ప్రధానంగా ఏం చూద్దాము, జగనన్న గోరుముద్ద అనేది ముందు చూద్దాం. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ జగనన్న గోరుముద్ద ఎండిఎం క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా ఉంటాయి అంటే ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో చూద్దాం. ముందు జగనన్న గోరుముద్ద ఎండిఎంని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏమిటి అంటే హెచ్ఎం సర్వీసెస్, అలాగే ఇన్స్పెక్షన్ ఫామ్, ఏటీఆర్ హెచ్ఎం మాడ్యూల్, ఏటీఆర్ రిపోర్ట్స్, ఇలా 4 ఉంటాయండి. ముందుగా హెచ్ఎం సర్వీస్, ఇన్స్పెక్షన్ ఫామ్, ఏటీఆర్ హెచ్ఎం మాడ్యూల్, ఏటీఆర్ రిపోర్ట్స్. అందులో మనకు ఇక్కడ ఏం చూద్దాం, ముందుగా హెచ్ఎం సర్వీసెస్ చూద్దాం. హెచ్ఎం సర్వీసెస్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు రెండు రకాలైన రిపోర్ట్స్ ఉంటాయి. మనకి రెండు రకాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే సర్వీసెస్ ఒకటి, రెండవది రిపోర్ట్స్ ఒకటి. సర్వీసెస్లో మనకేం కనిపిస్తుంది, డైలీ అటెండెన్స్, మంత్లీ రైస్ ఇండెంట్, ఎగ్ ఇండెంట్ మనకు కనిపిస్తుంది. రిపోర్ట్స్లో అయితే డైలీ వైజ్ అటెండెన్స్ రిపోర్ట్, అలాగే ఎఫ్పిఎస్ స్టాక్ రిపోర్ట్, అలాగే స్టాక్ రిపోర్ట్, స్కూల్ ఇన్ఫర్మేషన్, ఈ విధంగా మనకు హెచ్ఎం సర్వీసెస్లో ఈ రెండు కనిపిస్తాయండి. అయితే ఇందులో హెచ్ఎం సర్వీసెస్లో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏంటంటే డైలీ అటెండెన్స్. సో డైలీ అటెండెన్స్ ద్వారా మనం క్లిక్ చేస్తే మనకు మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఆ రోజైతే హాజరయ్యారో మీకు అందరికీ తెలిసిందే. ఆ హాజరుని ఇక్కడ మనం నమోదు చేస్తామండి. క్లాస్ వైజ్గా మనకు కనిపిస్తుంది ఎన్రోల్, అటెండెన్స్, అలాగే మీల్ ఆప్టెడ్, అలాగే ఎగ్ ఆప్టెడ్, అలాగే చిక్కీ ఆప్టెడ్, ఎంతమంది తీసుకున్నారో వాటన్నిటి మనం ఎంటర్ చేసి అక్కడ కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ కదండి, సబ్మిట్ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మనం సబ్మిట్ క్లిక్ చేసామో అప్పుడు మనకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ విధంగా ఐఎంఎంఎస్ డూ యూ వాంట్ టు సబ్మిట్ అని కనిపిస్తుంది. సో మనకు ఇక్కడ థమ్స్ అప్ ఉంది కదండి సింబల్, ఆ సింబల్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టుగా మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేది మనకు కనిపిస్తుందండి. తర్వాత మళ్ళీ మనం
డైలీ అటెండెన్స్లో ఒకవేళ ఆ రోజు సబ్మిట్ చేసామా చేయలేదా అనే ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, మరొకసారి మనం డైలీ అటెండెన్స్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేస్తే మన స్క్రీన్ అనేది ఆల్రెడీ అటెండెన్స్ పోస్ట్ చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి మంత్లీ రైస్ ఇండెంట్, ఇక్కడ చూడండి సర్వీసెస్లో మంత్లీ రైస్ ఇండెంట్ సెకండ్ ఆప్షన్. సో ఈ సర్వీస్లో ఇక్కడ మనకు మంత్ కనిపిస్తుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ దగ్గర మనకు ఆ నెలకు సంబంధించిన ఎంత రైస్ కావాలనుకుంటామో అంత మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో మళ్ళీ మనకు డూ యూ వాంట్ సబ్మిట్ వస్తుంది. అలాగే రైస్ ఇండెంట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకు ఒక ఆప్షన్ కూడా వస్తుంది. తర్వాత ఎగ్ ఇండెంట్లోకి వెళ్తాం. ఎగ్ కూడా సేమ్ మనకు లాస్ట్ వీక్ కరెంట్ వీక్ సంబంధించిన డేటా మనకు ఉంటుంది. సో లాస్ట్ వీక్లో ఎన్ని ఉన్నాయి, కరెంట్ ప్రస్తుతం వాడుతున్న వీక్లో మనం ఎన్ని వాడుతామని ఉంటుంది. సో మనకు దాని తాలూకా సంబంధించిన ఎగ్ ఇండెంట్ మనకు కనిపిస్తుంది. దాన్ని మనం కూడా ఎంటర్ చేస్తాము. సప్లైడ్ క్వాంటిటీ ఎన్ని మనం సప్లై చేసాము కరెంట్ వీక్లో, ఆ వీక్లో ఎన్ని సప్లై చేసాము అనేది అక్కడ మనం నమోదు చేసి సబ్మిట్ చేస్తామండి. డూ యూ వాంట్ సబ్మిట్ అంటే ఎస్ అని మనం ఓకే క్లిక్ చేస్తాము, మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనం రిపోర్ట్స్లోకి వెళ్దామండి. రిపోర్ట్స్లో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి డే వైజ్ అటెండెన్స్ రిపోర్ట్ ఉంటుంది. సో డే వైజ్ అటెండెన్స్ రిపోర్ట్ మనకు ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ డేట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు మనకి కావాలి అనుకుంటే రిపోర్ట్స్ కాబట్టి ఆ రిపోర్ట్ని మనం తీసి చూడవచ్చు. అలాగే అధికారులు కూడా చూడవచ్చు డే వైజ్ అటెండెన్స్ రిపోర్ట్ అనేది. అలాగే ఎఫ్పిఎస్ స్టాక్ డీటెయిల్స్, ఎఫ్పిఎస్ సంబంధించిన రేషన్ డిపో నంబర్ కానీ, అలాగే ఆ డీలర్ నేమ్ కానీ, డిస్ట్రిక్ట్, అలాగే మండల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. అలాగే రైస్ స్టాక్ అవైలబుల్, ఎంత రైస్ స్టాక్ ఉంది ఈ రోజుకి అనేది మనకు ఇక్కడ కనిపిస్తుందండి. తర్వాత స్టాక్ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్గా అలాటెడ్ క్వాంటిటీ, బ్యాలెన్స్, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్, అలాగే మనకు కమోడిటీ నేమ్ కానీ, అలాగే ప్రతిదీ కూడా అండి మనకు అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి ఈ స్టాక్ డీటెయిల్స్లో. తర్వాత ఫైనల్గా స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేసినట్లయితే జస్ట్ స్కూల్ ఐడి, స్కూల్ నేమ్, స్కూల్ టైప్, డిస్ట్రిక్ట్, మండల్, ఎఫ్పిఎస్, ఎన్రోల్మెంట్, హెచ్ఎం నేమ్, ఆధార్ ఐడి, ఈ విధంగా మనకు ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. తర్వాత ఇన్స్పెక్షన్ మాడ్యూల్లోకి వెళ్దాం. ఈ ఇన్స్పెక్షన్ మాడ్యూల్లో మనకు ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. సరే, ఫస్ట్లో మనకు 4 ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. హెచ్ఎం సర్వీసెస్, సెకండ్ వన్ ఇన్స్పెక్షన్ ఫామ్. ఈ ఇన్స్పెక్షన్ ఫామ్లో ఏముంటుంది, అసలు ఈ ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మనం ఇన్స్పెక్షన్ క్లిక్ చేసామో ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి ఈ విధంగా. ఇదంతా కూడా ఎవరు అంటే అక్కడ మనకు హెచ్ఎం అనేది ఈ ఇన్స్పెక్షన్ చేస్తారు కాబట్టి అక్కడ ప్రతిరోజు కూడా కొన్ని ఫొటోస్ మనం ఇక్కడ తీసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్, ఇక్కడ అంటే కుకింగ్ ఎలా ఉంది, స్టోరేజ్ ఎలా ఉంది, ఇలాగ కొన్ని విషయాలకు సంబంధించిన డేటా అంతా కూడా మనం క్లిక్ చేసి అలాగే బాగుందా బాగలేదా, గుడ్ ఆర్ బ్యాడ్ మనం ఆప్షన్ ఇచ్చుకుంటూ, అలాగే దానికి తాలూకు ఆధారంగా ఒక ఫోటో తీసుకుంటూ మనం తీస్తామండి. తీసిన తర్వాత మనకు ఈ విధంగా ఫోటోలు అన్నీ కూడా తీసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తాయి. గుడ్ ఆర్ బ్యాడ్ దగ్గర మనం క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకొని రిమార్క్స్ దగ్గర మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఏదైనా ఒక రిమార్క్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో అప్పుడు మనకు ఐఎంఎంఎస్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనం డేటా అంతా కూడా ఫొటోస్ అలాగే గుడ్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ మనం సబ్మిట్ చేస్తాం కదండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంఈఓస్ కానీ అలాగే డిఓస్ కానీ వాళ్ళ లాగిన్లో మనకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఏంటంటే ఇన్స్పెక్షన్ ఫామ్, ఏటీఆర్ మాడ్యూల్, ఏటీఆర్ రిపోర్ట్స్. ఇందులో ఏటీఆర్ మాడ్యూల్ దగ్గర వారు క్లిక్ చేసినట్లయితే ఆ మండలంలో ఉన్నటువంటి లిస్ట్ వస్తుంది. ఎవరైతే బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారో ఆ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ లిస్ట్ అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు ఆ మండల్ నుంచి స్కూల్ ఐడిని వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల్ చూస్ చేసుకున్నారు, ఒక స్కూల్ చూస్ చేసుకున్నారు, అందులో బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఏవైతే నమోదయ్యిందో అప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ పర్ఫెక్ట్ ఏదైతే బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఉందో ఆ స్కూల్లోకి డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి అక్కడ రివ్యూ రిమార్క్స్ ఉంటుందండి. ఈ రివ్యూ రిమార్క్స్ దగ్గర వాళ్ళు
ఎంటర్ చేస్తారు. ఏమైనా ఎంటర్ చేస్తారంటే కీప్ క్లీన్ ద స్టోరేజ్ ఏరియా, అంటే ఎక్కడైతే వాళ్ళకి బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉందో, ఎక్కడైతే బాగలేదో అక్కడ రివ్యూ రిమార్క్స్ దగ్గర వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే అప్పుడు ఒక టికెట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. టికెట్ నెంబర్ సో అండ్ సో హ్యాస్ బీన్ రైజ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక టికెట్ని రైజ్ చేశారో అప్పుడు ఇక్కడ ATR HM మాడ్యూల్లో చూడండి ఒకసారి. అప్పుడు మళ్ళీ హెచ్ఎంస్ ఏం చేస్తారంటే హెచ్ఎం లాగిన్లో వాళ్ళకి ATR HM మాడ్యూల్ ఉంటుంది. ఎప్పుడైతే ATR HM మాడ్యూల్ ఉంటుందో ఆ ATR HM మాడ్యూల్లో ఈ MEO కానీ DO కానీ రైట్ చేసిన ఒక రెజల్యూషన్ అనేది వాళ్ళకు ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే కనిపించిందో వెంటనే హెచ్ఎంస్ ఏం చేస్తారు, ఓపెన్ చేస్తారు. హెచ్ఎంస్ ATR HM మాడ్యూల్ క్లిక్ చేస్తే అందులో హెచ్ఎం రెజల్యూషన్ మనకి ఇలా కనిపిస్తుంది. ఒక టికెట్ నెంబర్ రైజ్ అయిన టికెట్ నెంబర్ కనిపిస్తుంది. MEO DO గారు ఏ కామెంట్ పెట్టారో ఆ కామెంట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే కామెంట్ కనిపించారో వెంటనే హెచ్ఎం అనే దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఎం రెజల్యూషన్ సమాధానం ఇస్తారు. ఏంటంటే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ వీఆర్ మానిటరింగ్ ద క్లీన్ స్టోరేజ్, ఆ సమస్యకు సంబంధించిన సమాధానం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే ప్రొసీడ్ క్లిక్ చేస్తారో డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ATR ఫైనల్ టికెట్ క్లోజింగ్ మాడ్యూల్ ఉంటుంది అనమాట. ATR ఫైనల్ టికెట్ క్లోజ్ చేయాలి అంటే ఎప్పుడైతే ప్రాబ్లం రైజ్ అయ్యింది, MEO ఆర్ DO ఆ ప్రాబ్లంలో ఒక కామెంట్ చేశారు, ఆ కామెంట్ని ఒక సమాధానం చేశారు, దాన్ని క్లోజ్ కూడా చేయాలి. మరి దాన్ని ఎలా క్లోజ్ చేస్తారు అంటే ATR ఫైనల్ టికెట్ క్లోజింగ్ అనే ఆప్షన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇన్స్పెక్షన్ ఫామ్ ATR మాడ్యూల్ ATR ఫైనల్ టికెట్ క్లోజింగ్. అయితే ATR ఫైనల్ టికెట్ క్లోజింగ్ అనేది ఏ లాగిన్లో ఉంటుంది, DO లాగిన్స్లో మాత్రమే ఉంటుంది. సో DO లాగిన్లో మనకు 4 టైప్స్ ఉంటాయి. ఇన్స్పెక్షన్ ఫామ్, ATR మాడ్యూల్, ATR ఫైనల్ టికెట్ క్లోజింగ్, ATR రిపోర్ట్స్. ఇందులో ATR ఫైనల్ టికెట్ క్లోజింగ్ అక్కడ క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మళ్ళీ మనకు ATR ఫైనల్ టికెట్ క్లోజింగ్ దగ్గర వెళ్ళిన వెంటనే మళ్ళీ మండల లిస్ట్ వస్తుంది. అలాగే ఆ మండలాలకు సంబంధించిన స్కూల్స్ లిస్ట్ కూడా వస్తుంది. ఆ స్కూల్ లిస్ట్ తీసుకొని అక్కడ ఏం చేస్తారు అంటే స్కూల్ తీసుకుని ఆ పర్ఫెక్ట్ ఏదైతే కంప్లైంట్స్ అంటే అదే బ్యాడ్ రిమార్క్స్ నమోదయ్యావో ఈ MEO కానీ DO కానీ కామెంట్ ఇచ్చారు. కామెంట్కి సమాధానంగా HM కూడా కామెంట్ ఇచ్చారు. అప్పుడు ఈ DO గారు ఏం చేస్తారంటే స్టేటస్లో అక్కడ స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లోజ్ కనిపిస్తుందండి. సో HMగా సమాధానం ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని క్లోజ్ చేస్తారు. అది క్లోజ్ చేసి సబ్మిట్ చేస్తారన్నమాట ఉంటుంది. ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు మనకు ఏం కనిపిస్తుందంటే టికెట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా కనిపిస్తుందో ATR అనేది ఏమంటే ఒక రిమార్క్ అనేది క్లోజ్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా ATR రిపోర్ట్ మాడ్యూల్కి వెళ్ళినట్లయితే అయితే ATR రిపోర్ట్లో హెచ్ఎంస్ లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ మనం చూసుకుంటే ఏవైనా ప్రాబ్లమ్స్ బ్యాడ్ రిమార్క్స్ ఉన్నట్లయితే అవి అన్నీ కనిపిస్తాయి. అవి ఓపెన్గా ఉన్నాయా లేదంటే హెచ్ఎంకి చేరిందా, అలాగే క్లోజ్ అయినటువంటివి అవన్నీ కూడా మనకు 3 రకాలు కనిపిస్తాయండి. ఒకటి ఓపెన్డ్ కనిపిస్తాయి. సెకండ్ వన్ HM రిసీవ్డ్, అంటే DOS నుంచి కానీ MS నుంచి కానీ మనకి రిసీవ్ కాపీ వస్తుంది కదా, సో ఆ రిసీవ్డ్ కూడా ఉంటుంది. అలాగే క్లోజ్డ్ ఏవైతే క్లోజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా MDM జగనన్న గోరుముద్ద యాప్ అనేది అప్డేట్ అయ్యింది. మరి ఏవైనా మీకు డౌట్స్ అలాగే ఏవైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.